ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకోకుండా ఉండాలంటే నీలో నీవు ఎప్పుడు కూడా ప్రార్థించుకోవాలి. అంటే ప్రార్థన లేకపోవటం వలన దిగజారిపోతారు. చూస్తారా మీరు మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు వారు చెప్పారు 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి, నిద్రపోతులుగా ఉండకూడదు. దేవుడు చెప్పాడు, నేను ప్రార్థన చేయండి. ఎందుకు? దుష్టుడు వస్తాడు, మీలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు, మీరు శోధనలో ప్రవేశిస్తారు. శోధనలో ప్రవేశించినప్పుడు ఏమనుకుంటావో తెలుసా? దేవుడు కూడా వద్దనుకుంటాను.